హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ని కోరికలు. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ అయితే విజిట్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. మనకి హైదరాబాద్ నుండి చాలా దగ్గర ఒక 2 అవర్స్ అయితే పడుతుందన్నమాట యాదగిరిగుట్టకి విజిట్ చేయడానికి. అండ్ యాదగిరిగుట్ట విజిట్ చేసిన తర్వాత రివర్స్లో స్వర్ణగిరి టెంపుల్ అయితే దర్శించుకొని మనం ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళొచ్చు. సో ఏమైంది అంటే యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి నైట్ చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి మేమైతే మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ 2 తర్వాత స్టార్ట్ అయ్యాము. 3 to 4 వచ్చేసి యాదగిరిగుట్ట టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి లంచ్ చేయడం మాకు కుదరలేదు, బట్ చేసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా 3:30కి అలాగా యాదగిరిగుట్ట ముందు కొంచెం ఇలాగా ఆపుకొని ఒక సైడ్ ప్లేస్ తీసుకొని అక్కడైతే ఇంకా లంచ్ అయితే చేసేసామన్నమాట. మా మమ్మీ అయితే మాకు ఆ రోజు ఎంతో నచ్చినవి పులిహోర అండ్ దద్దోజనం అయితే చేశారనమాట. పులిహోర అయితే చాలా బాగుంది. సో ఇంకా అందరం తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము యాదగిరిగుట్టకి. సో ఫస్ట్ ఏంటంటే నేనైతే కేతన్ని హ్యాండిల్ చేయాలి వాళ్ళందరూ తినేలోపు. సో వీడిని హ్యాండిల్ చేయడం నాకు పెద్ద టాస్క్ అనమాట. వాడు దిగంగానే ఇంకా రోడ్డు మీదకి వెళ్ళాలి అని గొడవ చేస్తున్నాడు. సో ఇంకా వాళ్ళందరినీ ఫాస్ట్గా తినేసామని అయితే చెప్పాను. సో వాళ్ళు తినేసిన తర్వాత నేను మళ్ళీ తినాలి, టైం అయితే మనకి చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాం అన్నమాట. సో ఇంకా అక్కడంతా మేము లంచ్ అదంతా చేసిన తర్వాత యాదగిరిగుట్టకి మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour పట్టింది ఈ ప్లేస్ నుండి వెళ్ళడానికి. సో యాదగిరిగుట్ట మేమైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నాం అన్నమాట. యాదగిరిగుట్ట ఎంట్రన్స్ నుండి వే కానీ సైడ్ చెట్లు కానీ అక్కడ ఒక రివర్ ఉందనుకుంటా, అక్కడ సైడ్ బ్రిడ్జ్ లాంటిది కట్టారు. ఎంత బాగుంది అంటే చాలా బాగా డెవలప్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్లో. సో ఇక్కడ వచ్చేసి ఇది నేను చెప్పిన వే అన్నమాట. చూడండి ఎంత బాగా మెయింటైన్ చేశారో, ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారో. అండ్ యాదగిరి టెంపుల్లో కూడా ఎంత బాగుందో ఇంటీరియర్ అన్నీ ఇదంతా. సో ఇలాగా మనకి టెంపుల్కి వెళ్ళడానికి వే ఉంటుందన్నమాట. మనం మన ఓన్ వెహికల్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ బస్సెస్ అయితే ఉంటాయి, ఫ్రీ బస్సెస్, లేదంటే ఆటోస్ అయినా అవైలబుల్గా ఉంటాయి. సో మన ఓన్ వెహికల్ కనుక మనము కొండపైకి తీసుకొని వెళ్ళాలి అంటే 500 పే చేయాలి అన్నమాట. ఇదే మనకి కనిపిస్తుంది కదా అక్కడ కొండపైన టెంపుల్, అదే యాదగిరిగుట్ట టెంపుల్ అన్నమాట. సో అది మనకి మోస్ట్లీ 1 hourలోనే దర్శనం అయిపోతుంది. అండ్ అంత రష్ కూడా ఏమీ లేదండి. మన ఓన్ వెహికల్కి 500 పే చేసి పైకి తీసుకొని వెళ్ళడం నాకు అంత వర్తబుల్ కాదు అని అనిపించింది. సో ఇంకా ఆల్మోస్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే కింద ఇలాగా వాళ్ళ ఓన్ వెహికల్స్ అయితే పార్క్ చేసేసుకొని బస్లో వెళ్ళడం అయితే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ బస్సెస్ కూడా అంత ఫ్రీక్వెంట్గా రాలేదు మేమున్న టైంలో. ఇంకా మేము ఏం చేసాము అంటే కార్ దిగేసి ఇంకా అక్కడ పార్క్ చేసేసి ఇటు సైడ్ మనకైతే ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఆటోస్ తీసుకున్నాము. ఇక్కడ చూసారా మనకి బ్యాక్ సైడ్ కూడా మనుషులు కూర్చుంటారనమాట. నార్మల్గా అయితే మనం లగేజ్ పెట్టుకుంటాము అక్కడ, కానీ యాదగిరి గుట్ట టెంపుల్ కొండ ఎక్కేటప్పుడు ఏమవుతుంది అంటే డ్రైవర్ పక్కన మనిషి కూర్చోకూడదు. సో అందుకని చెప్పేసి వెనకనే కూర్చోమన్నారు. సో ఫస్ట్ మా చెల్లి అయితే కూర్చుంది, ముందు మా డాడీ కూర్చున్నారు. ఇంకా కొండ నుండి పైకి ఎక్కే దారిలో ఇంకేంటంటే మా డాడీ వెనక్కి వచ్చేసారు. ఇంకా నేను కూడా పైకి ఎక్కాల్సి వచ్చింది. సో నేను ఫస్ట్ దాన్ని ఎక్కిరించాను, ఆ తర్వాత అది నన్ను ఎక్కిరిస్తుంది అనమాట. సో ఇదన్నమాట యాదగిరిగుట్ట టెంపుల్. మనకి ఇది వే ఎంట్రన్స్. సో మనకి ఫోన్ అలో వచ్చేసి ఫస్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళి పైకి వెళ్ళిపోవచ్చు. దర్శనం చేయలేమనుకుంటాను అటు సైడ్ నుంచి వెళ్తే. అండ్ ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి దర్శనం అయిపోయిన తర్వాత దిగే రూట్ అనమాట. సో ఆల్మోస్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే అటు నుంచి దిగేసి ఇలా ఫోన్ తెచ్చుకొని మళ్ళీ పైకి వచ్చేసి ఫొటోస్ ఇవన్నీ దిగొచ్చు అనమాట. సో మనమైతే ఫస్ట్ దేవుడి దర్శనానికి వెళ్ళిపోతాము. సో అక్కడ ఏంటంటే దేవుడి దర్శనం క్యూలోకి వెళ్ళకముందే మనం ఫోన్స్ ఇవన్నీ సబ్మిట్ చేసేయాలి. సో ఇంకా అక్కడ మనకి ఫోన్ మొబైల్ బ్యాంక్స్ ఇవైతే ఉంటాయి అన్నమాట. అక్కడ ఫోన్స్ మన మొబైల్స్ అన్నీ ఇచ్చేయాలి. సో ఇలాగా అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మా వాడు ఫుల్ స్ప్రైట్ బాటిల్ చూశాడు. ఇంకా అది కావాలని చెప్పేసి ఫుల్ గొడవ చేస్తున్నాడు. మేమైతే తాపించలేదులేండి, జస్ట్ ఒక సిప్ అలా తాపించాము అంతే.
నాకైతే యాదగిరిగుట్ట టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. చూసారు కదా నైట్ వ్యూ ఎంత బాగుందో లైటింగ్స్లో. మనం మార్నింగ్ వస్తే ఇంత ఎంజాయ్ చేయలేమన్నమాట. చేయొచ్చు బట్ ఈ వ్యూ అయితే మిస్ అయిపోతాము. అండ్ మా అదృష్టం చూడండి, అక్కడ అప్పుడే ఇంకా దేవుణ్ణి కూడా ఊరేగిస్తున్నారన్నమాట. సో అది కూడా మాకు చూసుకునే సందర్భం కలిగింది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఆ రోజు. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇలాగా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళడానికి అని చెప్పి బయటికి వస్తే ఇలా చూడండి బస్సెస్ కోసం ఇలా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఆ బస్ ఎక్కడానికి ఎక్కడలేని కష్టాలన్నీ పడాలన్నమాట. ఇంకా మా కేతన్ గాడు అయితే ఇంకా అసలు ఊరుకోడు, వాడిని ఎక్కించడమే మాకు పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి మేము ఆటోలో అయితే వచ్చేసాము. సో ఇంకా అక్కడి నుండి మనకి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. స్వర్ణగిరి టెంపుల్ కార్ పార్కింగ్ ఇవన్నీ చేయడానికి వాకబుల్ డిస్టెన్స్ చాలా ముందు ఉంది. ఎందుకంటే ఆ రోజు అంతమంది వచ్చారు. ఇంకా వెహికల్ పార్క్ చేయడం మాకు చాలా లాంగ్ డిస్టెన్స్లో దొరికింది. సో ఇంకా అక్కడంతా పార్క్ చేసేసి మేము నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో మనకి మెయిన్లీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే ఫోన్ అయితే అలో చేయరు. సో అక్కడ కూడా ఫోన్ లాకర్లో పెట్టేసేసి ఇంకా లోపలికి దర్శించుకొని తర్వాత ఫోన్ తీసుకోవచ్చు అన్నమాట. సో అండ్ ఆల్సో మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం కదా, అక్కడ మనకి టికెట్స్ కూడా ఉంటాయి. ఆ రోజు చాలామంది ఉన్నారండి మేము వెళ్ళిన రోజు. అందుకని చెప్పి ఫ్రీ దర్శనంకి అయితే ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే బాబు ఉన్నాడు, అప్పటికే కొంచెం లేట్ అయ్యింది అని చెప్పేసి ఇంకా మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. 100 రూపీస్ టికెట్ అయితే ఈజీగానే వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడ ఇలాగ మనకి టెంపుల్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇలాగ చూసుకుంటున్నాం అనమాట. రథము ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఫోన్స్ తీసుకోవడానికి వెళ్ళాము. మా మమ్మీ, మా చెల్లి, కేతన్, మా డాడీ ఒక దగ్గర కూర్చున్నారు. సో నేను వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఉన్నారు. తర్వాత ఫోన్ తెచ్చుకొని రివర్స్ వచ్చినప్పుడు వేరే దగ్గరికి వాళ్ళని వెతుక్కోవడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు, అన్ని ఫోన్స్ నా దగ్గరే ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వడం కష్టమైంది. సో వన్స్ వెంకటేశ్వర స్వామి గుడిలోకి దర్శనం అయిపోయిన తర్వాత మనం మన ఫోన్స్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. మనకి స్వర్ణగిరి టెంపుల్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఇలాగ కోనేరులో విష్ణుమూర్తి పవలించిన విగ్రహం. అది ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుంది అనేది మనకి మైండ్లో వస్తుంది ఫస్ట్ మనకి స్వర్ణగిరి నేమ్ అనగానే. సో ఆ లైటింగ్స్కి చూడండి ఎంత బాగా ఉందో. అయితే అక్కడ ఫోటో దిగడానికి మనకి చాలా కష్టం అనమాట. ఎందుకంటే ప్రతి స్పాట్లో ప్రతి కడ్డీ దగ్గర ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటున్నారు. ఇంకా మనకి అక్కడ కొంచెం టైం పడుతుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి. ఆ రోజు ఇంకా ఫుల్ రష్ ఉన్నారు కాబట్టి మాకు ఇంకా టైం పట్టిందనమాట. సో అక్కడెక్కడికైతే ఫొటోస్ అయితే దిగాము. నేనైతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇలాగా మనకి స్వర్ణగిరి వేకి మట్టి రోడ్డు అనమాట. కొంచెం మాకు ఇబ్బంది అనిపించింది. అండ్ లైటింగ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కార్లో వెళ్తే అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు, కానీ కొన్ని ప్లేసెస్లో అయితే హెచ్చు తగ్గులు అలా ఉంది అనమాట. చూసారా డిస్టెన్స్ నుండి మనకి స్వర్ణగిరి టెంపుల్ లైటింగ్స్కి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా ఎంట్రన్స్ వే నేను వచ్చేసి లాస్ట్లో పెట్టాను. అండ్ ఫుడ్ కూడా మేము అక్కడే